హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సరదాగా వెయిట్ ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. 57.9 అయితే ఉన్నాను. వెయిట్ గెయిన్ అయితే ఏమీ అవ్వలేదు. వెయిట్ అయితే కాన్స్టెంట్గానే ఉంది. ఇక్కడ నేను వాటర్ తాగి టీ తాగి తర్వాత అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా ఈరోజైతే నేను నా స్కిన్ కేర్ అలాగే నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. లంచ్లోకి వచ్చేసి ఈరోజు 1 pot మీల్ అయితే చేస్తున్నాను నేను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటితో అయితే నేను ఈరోజు ఈ 1 pot మీల్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మొన్న బ్రోకలీ చేశాను కదా, దాంట్లో సూప్ చేసుకుందామని పెట్టుకున్నాను కానీ సూప్ చేయలేదు, పెట్టలేదు. అందుకని చెప్పేసి ఇంకా బ్రోకలీ కొద్దిగా, ఒక 2 క్యారెట్లు, ఒక హాఫ్ ఆలు, ఒక 2 టమాటాలు, కొన్ని గ్రీన్ పీస్, అలాగే ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని అయితే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే మొలకలు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. డైట్లో ఉన్నప్పుడు ఇలా 1 pot మీల్ చేసుకొని తినేస్తే కూడా సరిపోతుంది అనమాట. నేను అందుకని 1 pot మీల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అక్క ఒకసారి కర్రీ చేసుకోవాలి, పప్పు చేసుకోవాలి, ఇలా రెండు చేసుకోలేకపోతున్నాము అనుకుంటే ఒకవేళ ఇలా 1 pot మీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాము, ప్రోటీన్కి ఏమో గ్రీన్ పీస్ వేసుకుంటున్నాము, క్యారెట్ వేసుకుంటున్నాము, మంచి విటమిన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పేసి నేనైతే 1 pot మీల్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు యాడ్ చేసుకున్నాను, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే 1 pot మీల్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అంటే అచ్చంగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే మనకు అంత టేస్టీగా అనిపించదు కదా, తినేటప్పుడు కూడా కొద్దిగా టేస్టీగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఇట్లా కొంచెం స్పైసీస్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగిలినవి అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మీరు ఒకవేళ 2 కర్రీలు చేసుకోలేను అనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి యాడ్ చేసుకొని మంచిగా ఈ రైస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. నేను డైట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ 2 కర్రీలు చేసుకోకుండా నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కిచిడీ లాగా చేసుకునేదాన్ని. మీరు చూసుంటే ఒకవేళ ఇది కూడా ఇప్పుడు కిచిడీ అనే అనుకోండి ఇంకా మీరు. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి అయితే ఇదైతే చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేను డైట్లో ఉన్నప్పుడైతే ఆలుని స్కిప్ చేశాను. ఆలు ఎందుకనంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి కదా, అందుకని నేను అప్పుడు స్కిప్ చేసేదాన్ని. ఒకవేళ మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో అన్ని వెజిటేబుల్స్ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం కొంచెం సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. నేనైతే మాకు సరిపోయినట్టుగా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పసుపు నేను ఫస్టే వేయలేదు. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇవాళ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఇంకొద్దిగా బాగుండడానికి నేనేం చేశానంటే అందులో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇలా మంచిగా కలిపేసేసుకుంటే మంచిగా ముక్కలకైతే మసాలా అనేది మంచిగా పడుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కొద్దిగా అయితే ఫ్రై అయిపోయినాయి, కొంచెం సాఫ్ట్గా అయినాయి అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇందులోకి కొంచెం పప్పు కూడా యాడ్ చేసుకుందామని చెప్పేసి పప్పు నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. మీకు ఆ ప్రొసీజర్ అంతా చూపించలేదు. ఇక్కడైతే నేను ఏం చేశానంటే 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు ఎర్రపప్పు, ఈ 3 పప్పులు అయితే తీసుకున్నాను నేను. ఇలా పప్పు తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా 1 pot మీల్ మంచిగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి మంచిగా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత అయితే నేను రైస్ కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అలా 2 గ్లాసెస్ రైస్, అలాగే మనం పప్పు తీసుకున్నాం కదా, ఒక 1.5 గ్లాస్ దాకా పప్పు అనుకోండి. మొత్తం 3.5 గ్లాస్. నేనైతే ఏం చేశానంటే 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకనంటే వెజిటేబుల్స్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. అంటే 1కి 2 కదా, అలా అనమాట.
ఇలా రైస్ని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మనం కలిపేసుకున్న తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా మనకి బాగా ఉడుకుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను చాలా చిన్న గ్లాస్ తీసుకున్నాను, అందుకోసమని మీకు వాటర్ ఎక్కువ వేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి నేను అంత చిన్న గ్లాస్తో అయితే తీసుకున్నాను, అందుకని చెప్పి మీకు 6 గ్లాసెస్ అంటే ఎంత వస్తాయి గ్లాసెస్ వాటర్ దాంతో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడే ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మనం తర్వాత అయితే మనం మూత పెట్టేస్తే ఇదైతే రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్ అండి, అసలు ఎక్కువ స్ట్రెస్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా ఈజీ అన్నమాట. ఎప్పుడైనా మా వారు అనంటే ఇంకా మేమిద్దరం, మా నిష్కాకి నాకు ఒక్కదానికే కాబట్టి ఇంకా ఇలాగే చేసేస్తాను అనమాట నేను. ఇక్కడైతే నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చీలు వేసుకుంటా అంటే పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాపకు పెట్టేటప్పుడు కొంచెం మ్యాష్ చేసి పెడతాను కదా, అందుకోసం అని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగా వాడట్లేదు ఇప్పుడైతే. ఇంకా కారపొడి వేసేసి ఇంకా తిప్పేసి ఇంకా మూత పెట్టేసి అయితే నేను ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 4 విజిల్స్ వస్తే మంచిగా నాకైతే ఉడికిపోయింది అనమాట రైస్. చూడండి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను మీకు, రైస్ ఎంత మంచిగా అయితే ఉడికిందో. మీరు ఇంకా బాగా మెత్తగా చేసుకొనైనా తినొచ్చు. నేనైతే ఇంక ఇలాగే సర్వ్ చేసేసుకొని మంచిగా పక్కన రైతా పెట్టుకొని అయితే తినేసాను అనమాట. చూడండి ఎంత బాగా అయితే ఉడికిందో. అసలు నెయ్యి వేసి పాపకు పెట్టానండి, అసలు ఎంత కమ్మగా ఉందంటే చాలా కమ్మగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా పక్కన రైతా పెట్టుకొని అయితే తినేసాను అనమాట. నేను రైస్ క్వాంటిటీ చూడండి ఎంత తీసుకున్నానో, కర్రీ లేదు కదా, ఇంకా వెజిటబుల్స్ అన్నీ రైస్లోనే ఉన్నాయి కాబట్టి ఈ క్వాంటిటీ అయితే తీసుకొని మంచిగా రైస్ అయితే తినేసాను. ఇంకా చాలా బాగుందండి. రైతాలో అయితే ఏమీ లేదు, ఆనియన్స్ వేసుకున్నాను అంతే. హాయ్ అండి, పాప అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా పడుకుందనమాట. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అని అంటే, నేను రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ ప్యాక్ ఒకటి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫేస్ ప్యాక్ పెట్టుకొని మనం కూర్చున్నంత టైంలో ఇంకో పని కూడా చేయొచ్చు, అదేంటో కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ముల్తానీ మట్టి యాడ్ చేసుకున్నాను. ఇది ముల్తానీ మట్టి తీసుకోవడం వల్ల మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ వాడుతున్నాను నేను ఇక్కడ. శాండిల్వుడ్ పౌడర్ తీసుకోవడం వల్ల మన యాక్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. కొంతమందికి పసుపు పడుతుంది, కొంతమందికి పడదు. సో మీకు పడకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నేనైతే కర్డ్ యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసేటప్పుడు స్కిప్ అయిపోయింది నా వీడియో. సో ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే ఈ మిక్చర్ని మంచిగా ఇలా కలిపేసుకున్నాను. ఆల్రెడీ పౌడర్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, ఇంకా మనం పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే అవుతుందన్నమాట. మనం స్కిన్ మీద పెట్టంగానే మంచిగా అనిపిస్తుంది అనమాట. నేనైతే పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి తీసి యాడ్ చేసుకున్నాను కదా, మంచిగా అసలు ఫేస్కి పెట్టుకోగానే ఎంత కూల్గా హాయిగా అనిపించిందో. బయటకు వెళ్తే ఎండ ఏ రకంగా ఉందో అసలు. ప్యాక్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన ఫేస్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ క్రీమ్ పెట్టేసుకొని నేను పౌడర్ వేసుకున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని తర్వాత అయితే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను. ఫేస్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఫేస్ వచ్చేసి డ్రై చేసుకున్నాను ఫస్ట్. ఇలా అని రుద్దేయద్దు, ఇలా తుడుచుకోవాలి ఎప్పుడైనా ఫేస్ తుడుచుకునేప్పుడు, ఎందుకనంటే ముడతలు వచ్చేస్తాయి నాకు. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇంకా మనం ఫేస్ ప్యాక్ అయితే పెట్టేసుకుందాము. నా దగ్గర బ్రష్ అయితే లేదు, సో నేనైతే హ్యాండ్తోనే పెట్టుకుంటాను, అదే చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను 1 ఫింగర్తోనే మొత్తం ఫేస్ అంతా మంచిగా అప్లై చేసేసుకున్నాను. బ్రష్ లేదు కదా నా దగ్గర, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా 1 ఫింగర్తో అయితే మంచిగా అప్లై అయితే చేసేసుకున్నాను. ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఐస్ ఉన్నాయి కదా, ఐస్ పార్ట్ అయితే నేను వదిలేసి ఇంకా ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాను. మా పాప లేస్తే దడుచుకుంటుందేమో, ఆ లోపే తీసేసేయాలి. సో ఫస్ట్ అయితే ఇది డ్రై అవనిద్దాం, మంచిగా ఫ్యాన్ కింద మెల్లిగా కూర్చుందాం కొంతసేపు. ఇప్పుడు ఇంకో పని కూడా చేస్తానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను ఏం చేస్తాను అనేది.
ఈ ఫేస్ ప్యాక్ ఆరేంతలోపు మనం ఖాళీగా కూర్చోకుండా ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మన కాళ్ళను కూడా శుభ్రం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను బకెట్లో. తర్వాత అయితే ఒక షాంపూ ప్యాకెట్ అయితే వేసుకున్నాను. ఏ షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ నా దగ్గర సన్సిల్క్ అవైలబుల్గా ఉంది, నేను సన్సిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇంకా షాంపూ యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన అవి క్రాక్స్ ఉంటాయి కదా, క్రాక్స్లోకి వెళ్ళి మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఏమైనా నొప్పులు ఉంటే పోతాయి అనమాట ఇలా గోరువెచ్చటి నీళ్ళలో కాలు పెట్టి కూర్చోవడం వల్ల. ఇంక ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకా కాలు పెట్టేసి మంచిగా ఒక 10-15 మినిట్స్ కూర్చున్నామంటే కాలు అనేది మెత్తగా అవుతుంది అనమాట. మెత్తగా అయిన తర్వాత ఇంకా మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఇది మన టీత్ బ్రష్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మామూలు మీ దగ్గర డీమార్ట్లో అలా దొరుకుతుంటాయి కదా మన ఫుడ్ క్లీన్ చేసుకునేవి, అవైనా యూస్ చేసుకోవచ్చు. నా కాలు కింద చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది, అసలు క్రాక్స్ కూడా బాగా వచ్చేసాయి. ఇక్కడ బాగా డస్ట్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి. నేనైతే ఆఫ్టర్నూన్ ఇంకా పడుకోవద్దు అనుకున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఇంక ఇలా సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనుకున్నాను ఈరోజు. మంచిగా ఇలా కూర్చొని అయితే నేను నిన్ను కోరి మూవీ చూస్తూ ఉన్నాను. మధ్యలో వీడియో రన్ అవుతుందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇలా హాయిగా అయితే కూర్చున్నాను మంచిగా. తర్వాత ఆ లోపు మన ఫేస్ ప్యాక్ కూడా మంచిగా డ్రై అయిపోతుంది. ఇక్కడ చూడండి వాటర్ అనేవి ఎలా అయిపోయినాయో. ఇంకా ఇది మనం పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే దగ్గర దగ్గర 700-800 అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనం ఏదో ఒక మన స్కిన్ రిలేటెడ్ యాక్టివిటీ చేసుకుంటే మన స్కిన్ మంచిగా ఉంటుందండి, చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడైతే నేను మంచిగా కూర్చొని ఇంకా నాకు తెలిసిన ప్రయోగాలు అయితే చేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా ఒకసారి అవి కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, దాంతో ఫస్ట్ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్తో కూడా ఒకసారి రుద్దుకున్నాను అనమాట. అంటే క్రాక్స్లో ఏమైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేసింది, అందుకని చెప్పేసి ఇలా బ్రష్తో కూడా మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను. అక్కడ మనకి ముడతలు ఉంటాయి కదా కాల్లో, అరికాల్లో, వాటిని మంచిగా ఇలా క్లీన్ చేసుకుంటే మొత్తం కాలు అయితే మంచిగా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది అనమాట. నాకు కొద్దిగా ఇంకా అళ్ళు పగులుతూ ఉంటాయి ఏదైనా డస్ట్లోకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా. ఇప్పుడు ఇంకా పూణే వచ్చాక కొంచెం ఇలా అయినా ఊరికి వెళ్ళినప్పుడు అయితే చాలా పగిలినాయండి. ఇది నేను మొన్న కూడా చేశాను ఒకసారి, తర్వాత ఈ పొజిషన్కి అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయింది, ఫేస్ అంతా ఇట్లా గట్టిగా అయిపోయింది అనమాట. ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఫేస్ వచ్చేసి నిదానంగా మెల్లిగా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకుంటూ అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సింక్ దగ్గర ఏరియా చాలా చిన్నగా ఉంది అనమాట. అందుకని చెప్పేసి నేను క్లీన్ చేసుకునేది చూపించలేకపోయాను. నేను వాష్ చేసుకునేప్పుడు ఎలా వాష్ చేసుకుంటున్నాను చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు చూపించడానికి కెమెరా పెట్టాను కానీ నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదు. అందుకని ఇంకా నేను సర్లే అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. సర్క్యులర్ మోషన్లో ఇలా స్క్రబ్ చేసుకుంటూ అయితే ఫేస్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవచ్చు. నేనైతే గోరువెచ్చని నీళ్ళు ఏం పెట్టుకోలేదు, మామూలుగా నేనైతే కూల్ వాటర్తోనే కడిగేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెడుతున్నాను, నేను సిటాఫిల్ వాడుతున్నాను. సో ఇదైతే పెట్టుకుంటాను ఫస్ట్.
నేను ప్రెగ్నెన్సీ తర్వాత అయితే నా ఫేస్, స్కిన్ అంతా అంటే బ్లాకిష్‌గా వచ్చేసి, అంతా టాన్ పట్టేసి, యాక్నీ అవన్నీ వచ్చేసినాయి అనమాట. పిగ్మెంటేషన్ అంటారు కదా! అది వచ్చేసిందనమాట బాగా. అంటే అంత ఈవెన్‌గా లేకుండా అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఇలా అయిపోయింది. అయితే అప్పుడు నేనింకా ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేద్దాము అనుకున్నాను. అంటే వేరేవి ట్రై చేస్తున్నాను కానీ, ఈ క్రీమ్ అయితే నేను ట్రై చేయట్లేదనమాట. అయితే ఒకరోజు నాకు డాక్టర్ నిష్కాకి కూడా ఇలా చిన్న చిన్నగా ప్యాచెస్ లాగా వైట్‌గా వస్తుంది డాక్టర్ అనంటే, తనకి సిటాఫిల్ క్రీమ్ సజెస్ట్ చేశారు. సిటాఫిల్ ఇంకోటి షిబామేడ్ 2 యూజ్ చేయొచ్చు అంటే నేను సిటాఫిల్ తీసుకున్నాను. సిటాఫిల్ తీసుకుంటే అది ఏంటంటే పిల్లలది కాకుండా నేను పెద్దవాళ్ళు పెట్టుకునేది తీసుకున్నాననమాట. అయ్యో! ఇది పెద్దవాళ్ళు పెట్టుకునేది, పిల్లలు పెట్టుకునేది కాదు అని చెప్పేసి నేను ఇంకా అది నేను యూజ్ చేశాను. యూజ్ చేస్తే అప్పుడు ఏమైందంటే నా టాన్ అంతా రిమూవ్ అవ్వడం, ఫేస్ అంతా ఒక ఈవెన్ స్ట్రక్చర్‌కి రావడం నేను అబ్జర్వ్ చేశాననమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా సిటాఫిల్ మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే. తర్వాత పాపకొచ్చేసి నేను సిటాఫిల్ కాకుండా షిబామేడ్ తీసుకున్నాను. ఇంకా పాపకి షిబామేడ్ బాగా పడింది. ఇంకా షిబామేడే యూజ్ చేశాను. ఇంకా పాప కొంచెం పెద్దగయినాక ఇంక ఇంట్లో అయితే ఇద్దరం ఒకటే యూజ్ చేసుకుంటాం కదా! ఎలాగో లేడీస్ కాబట్టి ఇంక ఇద్దరం ఒకేలాగా యూజ్ చేసుకుంటాము. ఇంకా చూడండి ఇక్కడ నేను కాళ్ళకు కూడా మాయిశ్చరైజర్ అయితే మంచిగా పెట్టేసుకున్నాను. మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర క్రాక్స్ క్రీమ్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. లేదు అనంటే ఇలా మాయిశ్చరైజర్ యాడ్ చేసుకుంటే మన స్కిన్ అయితే మంచిగా క్లీన్ అయిపోతుందనమాట. ఈ రోజుకైతే ఇదే అండి నా స్కిన్ కేరు. అలాగే నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇదే అనమాట నా వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అనమాట. నాలో నాకు నచ్చనివి ఏంటైనా ఉన్నాయంటే ఈ కాళ్ళేనండి. లావుగా ఉంటాయి. నాకు అస్సలు నచ్చదనమాట. కానీ నా డైట్ వీడియోస్‌లో మీకు డైలీ నా కాళ్ళే ఫస్ట్ చూపించాల్సి వచ్చింది. మా డాడీ ఏంటా బర్రెకాళ్ళు చూపిస్తున్నావు రోజు పొద్దున్నే అనేవాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.